everyone, welcome to the discussion on banking current affairs of February month. So let's start our discussion. The agenda of today's lecture is to cover 10 important topics related to the banking that has appeared in news in February 2026. సో మనము బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎలాంటి కరెంట్ అఫైర్స్ మనకి ఇంపార్టెంట్, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మనం సెషన్ని స్టార్ట్ చేద్దాము. రైట్, సో ఫస్ట్ టాపిక్ ఆఫ్ ద డే, ఫినో పేమెంట్స్ బ్యాంక్ గెట్స్ ఆర్బీఐ nod for SFC conversion, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కన్వర్షన్. రిషి గుప్తా నేమ్డ్ CEO. దీంట్లో మనకి మేజర్గా ఏం చేయాల్సి ఉంటుంది, లైక్ ఇట్స్ జస్ట్ న్యూస్ హెడ్లైన్. సో ఎవ్రీబడి ఎల్స్ అందరు ఎలా చదువుతారు నార్మల్గా, ఓకే రిషి గుప్తాని అపాయింట్ చేశారంట అంతవరకు మాత్రమే. బట్ యాజ్ అన్ ఆస్పిరెంట్ మనం ఎలా చదవాలి దీన్ని అంటే, ఫినో పేమెంట్స్ బ్యాంక్, అసలు పేమెంట్స్ బ్యాంక్ అంటే ఏంటి, అసలు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటే ఏంటి, పేమెంట్స్ బ్యాంక్ నుండి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి కన్వర్ట్ చేయడానికి అసలు రీజన్ ఏంటి, ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా, ఎందుకు కన్వర్ట్ చేశారు, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ రిషి గుప్తా ఈజ్ నేమ్డ్ ది న్యూ CEO. ఇలాంటి క్వశ్చన్స్ సమ్టైమ్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో. ఏ బ్యాంక్కి ఎవరు CEO, ఎవరు MD ఎలాగా. రైట్, సో ఫస్ట్లీ పేమెంట్స్ బ్యాంక్ అంటే ఏంటి చూద్దాము. సో దీనికంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నష్కేట్ మోర్ కమిటీ అని ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నష్కేట్ మోర్ కమిటీ విచ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 2014. సో ఈ కమిటీలో ఏం చెప్పారు, ఈ కమిటీ ఏం ఎస్టాబ్లిష్ చేసింది అంటే, ఫినాన్షియల్ ఇంక్లూషన్ కోసం ఏర్పడిన కమిటీ ఇది. ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అంటే మనకు అందరికీ తెలుసు కదా, ఫైనాన్షియల్ ఇంక్లూషన్ వేరియస్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఉంటాయి కదా, దళితులు అవ్వచ్చు, విమెన్ అవ్వచ్చు, రూరల్ పీపుల్ అవ్వచ్చు, ఎలాంటి PWD క్యాండిడేట్స్ అవ్వచ్చు, అండ్ ఏ రకమైన అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ అయినా అవ్వచ్చు, అందరినీ మనం ఇంక్లూడ్ చేసుకునేదాన్ని ఇంక్లూషన్ అంటాము. వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంక్లూషన్స్ ఉంటాయి, జెండర్ ఇంక్లూషన్ అని, ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అని, అలా ఉంటాయి. సో మనకి ఈ కమిటీ నష్కేట్ మోర్ కమిటీ అనేది ఫైనాన్షియల్ ఇంక్లూషన్ కోసం 2014లో ఏర్పాటు చేయబడింది. సో ఏం చెప్పింది ఈ కమిటీ అంటే, పేమెంట్స్ బ్యాంక్స్ని, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పింది. సో పేమెంట్స్ బ్యాంక్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రెండు ఫైనాన్షియల్ ఇంక్లూషన్కి అయినప్పుడు రెండు సెపరేట్ ఎంటిటీస్ ఎందుకు, రెండిటి ఫీచర్స్ ఏంటి తెలుసుకుందాం. సో పేమెంట్స్ బ్యాంక్ ఏంటి, ఆబ్జెక్టివ్ మాత్రం మనకు తెలిసిందే ఏంటి, ఫైనాన్షియల్ ఇంక్లూషన్ కోసం ఏర్పాటు చేయబడ్డాయి. సో పేమెంట్స్ బ్యాంక్ ఏంటి అంటే, డిపాజిట్స్ని తీసుకుంటుంది కస్టమర్స్ దగ్గర నుంచి, దాట్ టు ఒక లిమిట్ వరకు 2 lakhs, మ్యాక్సిమం 2 lakhs వరకు డిపాజిట్స్ తీసుకుంటుంది, బట్ లోన్స్ ఇవ్వదు. సో పేమెంట్స్ బ్యాంక్ డజంట్ గివ్ లోన్స్ ఇవ్వదు అంటే మనకు అక్కడే క్లిక్ అవ్వాల్సింది ఏంటి, క్రెడిట్ కార్డు కూడా ఉండదు. క్రెడిట్ కార్డ్ అంటే ఇండైరెక్ట్ అదే కదా. సో క్రెడిట్ కార్డ్స్ కూడా ఉండవు పేమెంట్ బ్యాంక్స్కి. సో ఇక్కడ డిపాజిట్స్ తీసుకుంటుంది కాబట్టి ఆబ్వియస్లీ డెబిట్ కార్డు ఉంటుంది, రైట్. సో లోన్స్ ఇవ్వదు అంటే ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ అని, ఇలాంటి వేరే పారామీటర్స్ ఏవి ఈ బ్యాంక్తో సంబంధం లేదు. సో ఎలాగో లోన్స్ ఇవ్వరు కదా, దానికి నువ్వు ఏ సెక్టర్కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ లోన్స్ ఇవ్వాలి అనేది కూడా నీకు అవసరం లేదు కదా. సో ఫర్ దిస్ పర్టిక్యులర్ బ్యాంక్, సో పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి బ్రాడ్లీ ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. జనరల్గా ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి కానీ, కరెక్ట్ ఆప్షన్ని ఫైండ్ చేయడానికి కానీ ఇట్ రియలీ హెల్ప్స్. సో ఫస్ట్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, మ్యాక్సిమం వచ్చేసి 2 lakhs. డెబిట్ కార్డ్స్ని ఇష్యూ చేస్తుంది, క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయదు, ఎందుకంటే లోన్స్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది పేమెంట్స్ బ్యాంక్. లెట్స్ కమ్ టు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే, ఇది రెండు డిపాజిట్స్ ఇస్తుంది, డిపాజిట్స్ తీసుకుంటుంది, లోన్స్ కూడా ఇస్తుంది, సర్టెన్ అమౌంట్ ఆఫ్ లోన్స్ కూడా ఇస్తుంది, డిపాజిట్స్ కూడా కలెక్ట్ చేస్తుంది. లోన్స్ ఇస్తుంది కానీ స్మాల్ పేమెంట్స్ బ్యాంక్ అని అంటున్నాం, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని అంటున్నాము కదా. స్మాల్ ఫైనాన్స్ అంటే ఏంటి, సో మేజర్గా ఎలాంటి సెక్షన్ ఆఫ్ ద సొసైటీని ఇది కేటర్ చేయాలి అంటే, వాళ్ళ దగ్గర స్మాల్ నీడ్స్ ఉన్న వాళ్ళని, అగ్రికల్చర్ అవ్వచ్చు, ఇలాంటి సెక్టర్స్కి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అవ్వచ్చు, ఇలాంటి చిన్న సెక్టర్స్కి లెండ్ చేసేది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటాము. సో ఇక్కడ ఏంటి, లోన్స్ ఇస్తుంది అండ్ డిపాజిట్స్ తీసుకుంటుంది కదా. లోన్స్ ఇస్తుంది, ఎలాంటి లోన్స్ ఎక్కువ ఇవ్వాలి, వెళ్ళి పెద్ద బిజినెస్ మ్యాన్స్కి అయితే లోన్స్ ఇవ్వలేదు కదా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి అంటే 75%
75% లోన్స్ ప్రియారిటీ సెక్టర్ లెండింగ్కి ఇవ్వాలి అని ఉండేది ముందు. కానీ ఇప్పుడు దీన్ని రెడ్యూస్ చేసి 60%, నువ్వు ఇచ్చే మొత్తం లోన్స్లో 60% లోన్స్ ప్రియారిటీ సెక్టర్స్కి ఇవ్వాలి అని చెప్పారు. ప్రియారిటీ సెక్టర్స్ అంటే ఏంటి? నార్మల్గా అగ్రికల్చర్, విమెన్, ఇలాంటి అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్కి ఇచ్చే లోన్స్ని మనం ప్రియారిటీ సెక్టర్స్ లోన్స్ అని అంటాం. సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏం చేస్తుంది? ఇట్ గివ్స్ లోన్స్ అండ్ యాక్సెప్ట్స్ డిపాజిట్స్. సో దీన్ని కూడా సేమ్ నాష్కత్ మోర్ కమిటీలోనే ఎస్టాబ్లిష్ చేశారు. ఆబ్జెక్టివ్ వచ్చేసి సేమ్, ఫైనాన్షియల్ ఇంక్లూషన్. ఓకే, సో ద బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ మనకి అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు ఈ ఫినో పేమెంట్స్ బ్యాంక్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కన్వర్ట్ చేస్తున్నారు అంటే ఏం చేంజ్ అవుతుంది? సో ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది? డిపాజిట్స్ తీసుకోవచ్చు, 2 lakhs కంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ 2 lakhs వరకు మాత్రమే తీసుకోవచ్చు, లోన్స్ ఇవ్వకూడదు. కానీ ఇక్కడ ఏంటి? లోన్స్ ఇవ్వచ్చు, 2 lakhs కంటే ఎక్కువ డిపాజిట్స్ కూడా తీసుకోవచ్చు. 60% ఆఫ్ లెండింగ్, మొత్తం లెండింగ్లో 60% వచ్చేసి ప్రియారిటీ సెక్టర్స్కి లెండ్ చేయాలి. సో ఇంతే, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నా సో ఇంకొకటి ఏంటి? రిషి గుప్తా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO ఆఫ్ ఫినో పేమెంట్స్ బ్యాంక్. ఓకే, సో అపాయింట్మెంట్స్ కేటగిరీ కింద కొన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లైక్ ఇఫ్ యూ డోంట్ రిమెంబర్, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బీ ప్రాబ్లమ్. టెన్యూర్ వచ్చేసి 3 years. మేజర్ డెవలప్మెంట్స్ ఏంటి? ది బ్యాంక్ హ్యాస్ రిసీవ్డ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫ్రమ్ RBI. ఇక్కడ RBI నాడ్ అని చెప్పారు స్పెసిఫిక్గా. అంటే ఏంటి? సో పేమెంట్స్ బ్యాంక్ నుండి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి కన్వర్ట్ అవ్వాలంటే ఎవరి పర్మిషన్ అవసరం? RBIది. అఫ్ కోర్స్ RBI ఇస్ ది రెగ్యులేటర్ కదా, బ్యాంకింగ్ రెగ్యులేటర్ కాబట్టి. నౌ ఇట్ బికమ్స్ ది ఫస్ట్, ఇది సూపర్లేటివ్ టాపిక్ వచ్చింది మనకి. ఇది ఇప్పటివరకు ఉన్న అన్ని పేమెంట్స్ బ్యాంక్లో ఫస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అంట. ఇలా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి కన్వర్ట్ అయ్యే ఆపర్చునిటీ దొరికిన ఫస్ట్ పేమెంట్స్ బ్యాంక్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది కుడ్ బి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇదేంటి? ఈ ఫినో పేమెంట్స్ బ్యాంక్ అనేది 2015లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నవీ ముంబైలో ఉంది. ట్యాగ్ లైన్ ఇది చూసుకోండి, కదర్ ఆప్కి మెహనత్కి అని చెప్పి ట్యాగ్ లైన్ ఉంది వాళ్ళది. వై ఇన్ న్యూస్? ఎందుకు న్యూస్లో ఉంది అంటే అదే కొత్తగా CEO అపాయింట్మెంట్ ఇచ్చారు, మళ్ళీ కన్వర్ట్ అయిపోయి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి కన్వర్ట్ అయిపోయింది కాబట్టి న్యూస్లో ఉంది. సో ఇప్పుడు పేమెంట్స్ బ్యాంక్ అంటే ఏంటి? మనం చూసాము, యాక్సెప్ట్ డిపాజిట్స్ అండ్ ఫెసిలిటేట్ పేమెంట్స్ బట్ కెనాట్ గివ్ లోన్స్. ఆల్ రైట్. రెగ్యులేటర్ వచ్చేసి ఎవరు? RBI, తెలిసింది. బ్యాంకింగ్ రెగ్యులేటర్ అనగానే RBIని గుర్తు రావాలి మనకి. యాక్సెప్ట్ డిపాజిట్స్ మ్యాక్సిమం 2 lakhs డిపాజిట్స్ వరకు యాక్సెప్ట్ చేస్తుంది. ఆల్ రైట్. సో డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా డెబిట్ కార్డ్ ఉండాలి. అండ్ దాట్స్ హౌ ATM. ఓకే. ఎనేబుల్ డిజిటల్ పేమెంట్స్. ఓకే. రెమిటెన్సెస్, UPI, మొబైల్ బ్యాంకింగ్. ఆల్ రైట్. ఇదంతా మనం చూసాము. కెనాట్ ఇష్యూ లోన్స్ ఆర్ క్రెడిట్ కార్డ్. లోన్స్ ఇష్యూ చేయలేదు కాబట్టి క్రెడిట్ కార్డ్స్ కూడా ఇష్యూ చేయదు. ఇది ఆల్రెడీ చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో అడిగారు. సో దిస్ బికమ్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్ నౌ. ఇన్వెస్ట్ మోస్ట్ ఫండ్స్ ఇన్ సేఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఆఫ్ కోర్స్ లైక్ చిన్న బ్యాంక్, ఆల్రెడీ చిన్న డిపాజిట్స్ ఉన్నాయి, లెండింగ్ లేదు. సో అలాంటప్పుడు సేఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఆబ్జెక్టివ్ చూసాము, ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అని చెప్పి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ఫినో పేమెంట్స్ బ్యాంక్, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. ఇప్పుడు ఈ బ్యాంక్ వచ్చేసి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా కన్వర్ట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఫస్ట్ ఆర్టికల్ దట్ వీ హ్యాడ్ టు అండర్స్టాండ్ టుడే. సెకండ్ వచ్చేసి RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రపోజెస్ న్యూ ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్ నార్మ్స్ విత్ 9% క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఫర్ బ్యాంక్స్. సో ఫస్ట్ మనం బేసిల్ కమిటీ అంటే ఏంటి? బేసిల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్విజన్ అని పిలుస్తాము. బేసిల్ నార్మ్స్ అని ఉంటాయి, చాలామంది విని ఉంటారు ఎకానమీలో. బేసిల్ నార్మ్స్, బేసిల్ 1, 2, 3 అని చెప్పి వింటూ ఉంటాం మనం జనరల్గా. సో అవి ఏంటి? అవి జనరల్గా ఎవరికి అప్లికబుల్, ఎలా అనేది ఒక్కసారి ఒక బ్రీఫ్ ఐడియా తీసుకుందాము. సో బేసిల్ కమిటీ అనేది ఇట్ ఈస్ అప్లికబుల్ అక్రాస్ ది నేషన్స్. అన్ని కంట్రీస్లో గ్లోబల్ స్టాండర్డ్స్ అని ఉంటాయన్నమాట. బేసిల్ కమిటీ డిక్లేర్ చేసే గ్లోబల్ స్టాండర్డ్స్. ఎవ్రీ కంట్రీలో ఎవ్రీ బ్యాంక్ హ్యాస్ టు గో త్రూ ది గైడ్ లైన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గైడ్ లైన్ ఉంటుంది, ప్రొవిజనింగ్. ఇలాంటి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ దీంట్లో మెన్షన్ చేశారు. ఫస్ట్ వచ్చేసి ప్రొవిజనింగ్, నెక్స్ట్ క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్ రేషియో అని ఉంటుంది. సో ఈ రెండింటిని ఫస్ట్ మనం అర్థం చేసుకుందాము. దెన్ ఈ న్యూస్ అర్థం చేసుకోవడంలో ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ అస్. సో ఫస్ట్ ఏంటి అంటే ప్రొవిజనింగ్. మనకి ఒక బ్యాంక్ దగ్గర లెట్స్ సే 100 రూపీస్ లోన్స్ ఇచ్చింది.
హైపోథెటికల్ ఎగ్జాంపుల్, అన్ని లోన్స్ వేరే వేరే పీపుల్కి ఇచ్చిన అన్నీ కలిపి 100 రూపీస్ లోన్స్ ఇచ్చింది ఒక బ్యాంక్ అనుకుందాం. దాంట్లో 50% అంటే 50 రూపీస్ 100 రూపీస్ ఇచ్చాం కదా, ఈ 50 రూపీస్ మళ్ళీ తిరిగి మనకి పే చేస్తారా చేయరా అని నమ్మకం లేదు, మనకి గ్యారంటీ లేదు. కానీ ఇవైతే ఇవ్వడం అయితే ఇచ్చాము. సో ఇవేంటి, గ్యారంటీ లేదు అంటే సబ్స్టాండర్డ్ అసెట్స్ అంటాము, డౌట్ఫుల్ అసెట్స్ అంటాము. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కూడా ఇవ్వలేకపోతే దాన్ని మనం నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా కన్సిడర్ చేస్తాము, రైట్? నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో మనం ఇచ్చిన లోన్స్లో సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ లోన్స్ తిరిగి రావట్లేదు, అవి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మారిపోతున్నాయి, అవి రావట్లేదు. అంటే ఆల్రెడీ వేరే డిపాజిటర్స్ ఆ బ్యాంక్లో ఆల్రెడీ మనీ డిపాజిట్ చేసి ఉంటారు కదా. సో నా దీస్ పీపుల్ వీళ్ళు ఎందుకు కూరుకుంటారు, వీళ్ళు బ్యాంక్ దగ్గరికి వచ్చి నాకు మనీ కావాలి అని అడుగుతారు. కానీ బ్యాంక్ ఇవ్వలేదు, ఎందుకంటే 50 రూపీస్ రావాల్సినవి రాలేవు బ్యాంక్కి. సో అప్పుడు ఏమవుతుంది, బ్యాంక్ రన్ సిచ్యువేషన్ వచ్చి బ్యాంక్ విల్ బీ ఇన్ క్రైసిస్, బ్యాంక్రప్ట్ అవుతుంది బ్యాంక్. సో అలాంటి సిచ్యువేషన్ ఉండడానికి మనం తీసుకొచ్చిన ప్రొవిజన్ పేరే ప్రొవిజనింగ్. ప్రొవిజనింగ్ అంటే ఏంటి, 100 రూపీస్ ఇస్తే అట్లీస్ట్ 9% అంటే 9 రూపీస్ అయినా కానీ సేఫ్ సైడ్కి పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఆల్ ది డిపాజిటర్ కమ్స్ టు యూ అండ్ ఆస్క్ ఫర్ మనీ, నువ్వు ఈ 9% కరెన్సీ టు రిస్క్ వెయిటెడ్ 9% ఆఫ్ ది రిస్క్ వెయిటెడ్ అసెట్స్, 9% ఆఫ్ 50 రిస్క్ వెయిటెడ్ అసెట్స్ కదా, 50 నాన్ పర్ఫార్మింగ్, 50 రూపీస్ రిస్కీ మనకి. సో ఈ రిస్కీ యాసెట్స్లో నుండి 9% ఆఫ్ 50 రూపీస్ మనము సేఫ్ సైడ్కి పెట్టుకోవాలి యాజ్ ఎ బ్యాంక్. అప్పుడు ఏమవుతుంది, వెన్ అదర్ డిపాజిటర్స్ కమ్స్ టు యూ, ఈ 9%లో నుంచి వీళ్ళకి ఎంతో కొంత మనం పే బ్యాక్ చేయడానికి ఉంటుంది, సో దట్ బ్యాంక్ డజంట్ గెట్ బ్యాంక్రప్ట్. సో ఈ రిక్వైర్మెంట్ని మనం ఏమంటాము, ప్రొవిజనింగ్ రిక్వైర్మెంట్ అంటాము. అది ఎంత పర్సెంట్ ఉంది అంటే 9% ఆఫ్ ఏంటి, టోటల్ లోన్స్ అంటే కాదు, 9% ఆఫ్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్. ఓకే, సో ఇది ప్రొవిజనింగ్. నెక్స్ట్ ఇంకొక మెషర్ ఏంటి, కరెన్సీ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్. అది ఒక రేషియో, మొత్తం కరెన్సీ నుండి రిస్క్ వెయిటెడ్ అసెట్స్కి ఒక రేషియో లాగా క్యాలిక్యులేట్ చేస్తాము. సో దాట్ ఈస్ కరెన్సీ టు రిస్క్ వెయిటెడ్ అసెట్ రేషియో. ఆ రేషియోని బేస్ చేసుకొని ప్రొవిజనింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ అర్థమై ఉంటే దిస్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఏంటి, ఆర్బీఐ ప్రపోజెస్ న్యూ రిస్క్ నార్మ్స్ విత్ 9% క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఫర్ బ్యాంక్స్. ఏంటి అంటే ఇప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్ అంటే ఏంటి, ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్ ఫ్రమ్ చేంజెస్ ఇన్ డాలర్ ఆర్ అదర్ కరెన్సీ వాల్యూస్. సడన్గా అప్రిషియేట్ అవ్వడం, డెప్రిషియేట్ అవ్వడం, ఇలాంటి దానివల్ల వచ్చే వాలటిలిటీని మనం ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్ అని పిలుస్తాము, ఓకేనా. సో టు అలైన్ ఇండియాస్ రూల్స్ విత్ గ్లోబల్ స్టాండర్డ్స్ సెట్ బై బేసిల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్విజన్ అండ్ మేక్ రూల్స్ యూనిఫామ్ ఫర్ ఆల్ బ్యాంక్స్. అన్ని బ్యాంక్స్కి యూనిఫామ్ రూల్స్ ఉండాలి అని చెప్పి ఈ బేసిల్ కమిటీ చెప్తుంది, రైట్. కీ ప్రపోజల్ ఏంటి, బ్యాంక్స్ అనేవి అట్లీస్ట్ 9% ఆఫ్ ద క్యాపిటల్ని అగేన్స్ట్ ద నెట్ ఓపెన్ ఫారెన్ ఎక్స్చేంజ్ పొజిషన్స్ పెట్టుకోవాలంటే ఫారెన్ ఎక్స్చేంజెస్ ఇప్పుడు ఒక బ్యాంక్లో డాలర్, యెన్ ఇలా వేరే కరెన్సీలో ఉన్నాయి అనుకుందాం. సడన్లీ ఇవి మన కరెన్సీ డెప్రిషియేట్ అయిపోయింది అనుకోండి విత్ రెస్పెక్ట్ టు దీస్ కరెన్సీస్. ఈ కరెన్సీస్తో కంపేర్ చేస్తే మన కరెన్సీ డెప్రిషియేట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు బ్యాంక్స్ రిస్క్లో పడతాయి కదా, ఇట్ విల్ బి రిస్కీ ఫర్ ద బ్యాంక్ కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో బ్యాంక్ వాళ్ళ డిపాజిటర్స్తోని నార్మల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి 9% ఆఫ్ ది ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ యాసెట్స్ని పక్కన పెట్టుకోవాలి, సో దాట్ ఇట్ కెన్ కేటర్ టు ద నీడ్స్ ఆఫ్ ఇట్స్ డిపాజిటర్స్. సో ఇందాక చూసిన ఎగ్జాంపుల్స్లో ఎలా సడన్గా డిపాజిటర్స్ వస్తే ఎలా మనం ఒక సేఫ్ సైడ్ పెట్టుకున్న బఫర్ ఏదైతే ఉందో దాంతో మనము వాళ్ళ నీడ్స్ సాటిస్ఫై చేసామో, సేమ్ అలానే 9% ఆఫ్ ది క్యాపిటల్ని బ్యాంక్స్ అనేవి సైడ్కి పెట్టుకోవాలి ఇన్ కేస్ దే హ్యావ్ హై ఎక్స్పోజర్ టు ద ఫారెన్ కరెన్సీస్, ఓకేనా. జస్ట్ యాజ్ అ సేఫ్టీ బఫర్ టు అబ్జార్బ్ లాసెస్. ఆల్ రైట్, హోప్ దిస్ ఈస్ క్లియర్. ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుండి ఇంప్లిమెంటేషన్ అంటే 1st April of 2027. కరెంట్ స్టేటస్ ఏంటి, ఆర్బీఐ హ్యాస్ ఇన్వైటెడ్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ బిఫోర్ ఫైనలైజింగ్ ది రూల్స్. ఓకే, దిస్ ఈజ్ అ వండర్ఫుల్ మూవ్. అంటే ఇది ఫైనలైజ్ చేసే కంటే ముందు ఇలా 9% క్యాపిటల్ని పక్కన పెట్టుకోవాలి బ్యాంక్స్ అని ఫైనలైజ్ చేసే కంటే ముందు ఆర్బీఐ ఈజ్ సీకింగ్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ అనమాట, విచ్ ఈస్ అ వండర్ఫుల్ మూవ్. సో న్యూస్లో ఎందుకుంది,
ఇదే ఈ రిస్క్ నామ్స్ని చేంజ్ చేసింది కాబట్టి న్యూస్లో ఉంది. నెక్స్ట్ ఆర్బీఐ గురించి. సో వీ ఆల్ నో ఆర్బీఐ ఇస్ ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ది ఆర్బీఐ యాక్ట్ 1935లో. నేషనలైజ్ చేసాము 1949లో. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంటాయి. ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రైస్ స్టెబిలిటీ అండ్ ఎకనామిక్ గ్రోత్. ప్రైస్ స్టేబుల్గా ఉండాలి, ఎకనామిక్ గ్రోత్ జరగాలి. సో ఈ రెండు ట్రేడ్ ఆఫ్స్ని ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్ ట్రేడ్ ఆఫ్ అని పిలుస్తాము. ప్రైస్ స్టెబిలిటీ, ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఏమంటాము? ఇన్ఫ్లేషన్ అంటాము. అండ్ ఎకనామిక్ గ్రోత్ అంటే గ్రోత్. ఇన్ఫ్లేషన్ గ్రోత్ ట్రేడ్ ఆఫ్ని మేనేజ్ చేసేది ఎవరు అంటే ఆర్బీఐ. మెయిన్ ఫంక్షన్ ఏంటి? కంట్రోల్స్ మానిటరీ పాలసీ. బ్యాంక్స్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇందాక చదివాం కదా మనము, పేమెంట్స్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, ఇవన్నిటిని ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు? షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అవ్వచ్చు, ఎన్బిఎఫ్సిస్ అవ్వచ్చు, అన్నిటినీ ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది. అండ్ మేనేజెస్ ఇన్ఫ్లేషన్ అండ్ మనీ సప్లై. ఓకే, ఇట్ ఆల్సో ఇష్యూస్ కరెన్సీ. కరెన్సీ ఇష్యూ చేసేది ఆర్బీఐ, వీ ఆల్ నో దాట్. అందుకే ఎవ్రీ కరెన్సీ నోట్ పైన వీ హ్యావ్ సిగ్నేచర్ ఆఫ్ ది ఆర్బీఐ గవర్నర్. ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు? సంజయ్ మల్హోత్రా, 26th గవర్నర్. ఆల్ రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది సెకండ్ ఆర్టికల్. నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ partners with stock holding services limited to expand capital market access via post offices. పోస్ట్ ఆఫీసెస్ ద్వారా క్యాపిటల్ మార్కెట్ యొక్క యాక్సెస్ని ఇంక్రీజ్ చేయాలి అని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ డిసైడ్ చేసుకుంది ఇన్ పార్ట్నర్షిప్ విత్ స్టాక్ హోల్డింగ్ సర్వీసెస్ లిమిటెడ్. సో బేసిక్గా ఏం జరుగుతుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అండ్ స్టాక్ హోల్డింగ్ సర్వీసెస్ లిమిటెడ్ ఈ రెండు కలిపి క్యాపిటల్ మార్కెట్ యాక్సెస్. క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి? ఆల్ ది అకౌంట్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, ట్రేడింగ్, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ క్యాపిటల్ మార్కెట్ యాక్సెస్ అనేది అందరికీ ఉండాలి అని చెప్పి పోస్ట్ ఆఫీసెస్ ద్వారా ఈ యాక్సెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద న్యూస్. సో ఏంటి చూద్దాము. జస్ట్ ఇక్కడ ఏముంది అంటే మినిస్ట్రీస్ తెలుసుకోవాలి అండ్ క్యాపిటల్ మార్కెట్ సర్వీసెస్ ఏంటో తెలుసుకోవాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ దేని కిందకి వస్తుంది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, మెయిన్ ఫంక్షన్స్ ఏంటి, అసలు ఈ మూవ్ చేయడానికి రీజన్ ఏంటి, అండ్ వాట్ ఈస్ ద బెనిఫిట్, అది తెలుసుకుంటే సరిపోతుంది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ మినిస్ట్రీ కింద వస్తుంది. అండ్ ఎందుకు అసలు ఇలాంటి పార్ట్నర్షిప్ చేసి పోస్ట్ ఆఫీసెస్ ద్వారా ఎందుకు ఇలా ఎక్స్పాండ్ చేయాల్సి వచ్చింది అంటే టు ప్రొవైడ్ ఈజీ యాక్సెస్ టు క్యాపిటల్ మార్కెట్ సర్వీసెస్. క్యాపిటల్ మార్కెట్ సర్వీసెస్ అంటే ఏంటి? డీమ్యాట్ అకౌంట్ అవ్వచ్చు, ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్స్, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అవ్వచ్చు, ఇలాంటి అన్ని సర్వీసెస్ విల్ బీ అవైలబుల్ త్రూ పోస్ట్ ఆఫీసెస్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. పోస్ట్ ఆఫీసెస్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఎవ్రీబడీకి అంటే అందరికీ ఈ సర్వీసెస్ని మనము ఆఫర్ చేయాలి అనేది ఈస్ ద మెయిన్ మోటివ్ బిహైండ్ ది మూవ్. ఇట్ హెల్ప్స్ రూరల్ అండ్ అండర్సర్వ్డ్ పాపులేషన్ యూజింగ్ ఇండియాస్ పోస్ట్స్ వాస్ట్ నెట్వర్క్. ఓకే, ఈ రూరల్ పీపుల్ ఈ ఇండియా పోస్ట్ని యూజ్ చేసే వాళ్ళందరికీ, ఈ అండర్సర్వ్డ్ పాపులేషన్కి ఈ సర్వీసెస్ ఈజీ యాక్సెస్ ఉండాలి అని చెప్పింది ఈ మేజర్ మోటివేషన్. మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ప్రొవైడ్స్ పోస్టల్ సర్వీసెస్ across India and offers financial services like savings account, money transfer, insurance, and promotes financial inclusion. So this is the main motive. నెక్స్ట్ కీ ఫీచర్స్ ఏంటి? వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పోస్టల్ నెట్వర్క్స్ ఇండియన్ పోస్ట్స్ వచ్చేసి ఓవర్ 1.65 lakh పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి. స్ట్రాంగ్ రూరల్ ప్రెజెన్స్ ఉంది మనకి. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ది కీ ఫీచర్స్ అని చెప్పొచ్చు. అండ్ యాక్ట్స్ యాజ్ ఎ బ్రిడ్జ్ ఫర్ ది గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ సిటిజన్ సర్వీసెస్కి బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది ది ఇండియన్ పోస్ట్స్. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అదొక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1986. నాట్ రియలీ ఇంపార్టెంట్. ఓకే, సో ఓనర్షిప్ వచ్చేసి ఎవరు అంటే పబ్లిక్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఇడిబి బ్యాంక్ అవ్వచ్చు, ఎల్ఐసి అండ్ అదర్ లెండింగ్ బ్యాంక్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. మెయిన్ ఫంక్షన్స్ ఏంటి? అదే అగైన్ అక్కడ చదివాం కదా మనం, ట్రేడింగ్, ఐపీఓ, డీమ్యాట్ అకౌంట్, ఎక్సెట్రా. రెగ్యులేటర్ వచ్చేసి సెబీ అండ్ ఆర్బీఐ. ఆల్ రైట్. అండ్ సబ్సిడరీ స్టాక్ హోల్డింగ్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్, ఇది ఒక సబ్సిడరీ టు ది స్టాక్ హోల్డింగ్, ఇది చదివాము కదా మనం, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దీనికి సబ్సిడరీ. ఆల్ రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు లాంచ్ సిబిడిసి బేస్డ్ డిజిటల్ ఫుడ్ కూపన్స్. ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్తాను నేనైతే, స్టార్ మార్క్. ఎందుకు అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. సో వీ ఆల్ నో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఏంటి? ఈ రూపీ అని పిలుస్తాము.
డిజిటల్ ఫుడ్ కూపన్స్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో చాలా ఫ్లాస్ ఉన్నాయి. లైక్ లాట్ ఆఫ్ మిడిల్ మెన్, లాట్ ఆఫ్ లీకేజెస్ హ్యాపెనింగ్, ఇవన్నీ మేజర్ కన్సర్న్స్గా మనం చూస్తాము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అదే రేషన్ షాప్స్లో, రైట్. సో ఇలాంటి హర్డిల్స్ అన్నింటినీ ట్యాకిల్ చేయడానికి తీసుకొచ్చిన మూవ్ డిజిటల్ ఫుడ్ కూపన్స్. ఏంటి అంటే డైరెక్ట్లీ ఆర్బీఐకి లింక్ అయిన ఒక కూపన్ బెనిఫిషరీకి పంపిస్తారు, అండ్ హీ ఆర్ షీ హ్యావ్ టు అవైల్ ది రిక్వైర్డ్ ఫుడ్ బెనిఫిట్స్ అట్ ది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో ఇది మేజర్ చేంజ్ అనమాట. సో దీన్ని ఇప్పుడు అక్రాస్ ఇండియా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఫస్ట్ పైలట్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసి గుజరాత్లో జరుగుతుంది, అండ్ సమ్ అదర్ పైలట్ లొకేషన్స్ ఆనంద్, సాబర్మతి, పుదుచ్చేరి, సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ గుజరాత్ అండ్ చండీగఢ్లో జరుగుతుంది. లీక్ ప్రూఫ్ డెలివరీ అవ్వడానికి, మిడిల్ మెన్ అండ్ ఫ్రాడ్ని రెడ్యూస్ చేయడానికి, అండ్ డిజిటల్ పేమెంట్స్ని అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ని ప్రమోట్ చేయడానికి. సో ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్. In almost every article we are seeing, every article is aimed at every news regarding banks and RBI, also the Security Exchange Board of India is aimed at providing financial inclusion. So this becomes important for us. నెక్స్ట్ వచ్చేసి ఎలా వర్క్ చేస్తుంది, మంత్లీ డిజిటల్ కూపన్స్ వస్తాయి. ఆర్బీఐ ఎనేబుల్డ్ డిజిటల్ వ్యాలెట్స్ ఆన్ మొబైల్ ఫోన్స్, దే హ్యావ్ టు గో దేర్ అండ్ రిడీమ్ దేర్ ఫుడ్ గ్రెయిన్స్, అండ్ విచ్ రీప్లేసెస్ ద ఫిజికల్. ఆల్ రైట్. సో పైలట్ స్టేటస్ వచ్చేసి ఫస్ట్ సాఫ్ట్ లాంచ్ అహ్మదాబాద్లో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ దట్ వర్క్స్ అవుట్ దెన్ దే విల్ ఎక్స్పాండ్ ఇట్ టు అదర్ స్టేట్స్. నౌ అడిషనల్ ఇన్ఫర్మేషన్, సిబిడిసి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి? అది ఒక ఫార్మ్ ఆఫ్ లీగల్ టెండర్. లీగల్ టెండర్ అంటే ఏంటి అంటే చెల్లడం అంటాం కదా. సో ఎవరికి ఇచ్చినా కానీ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా మనం వేరే వాళ్ళకి ట్రాన్సాక్ట్ చేయాలి అంటే వీ కెన్ యూస్ దిస్ కరెన్సీ అనమాట. సో దాన్ని మనం లీగల్ టెండర్ అంటాము. 10 రూపీ నోట్, 20 రూపీ నోట్, 100 రూపీ నోట్, ఇవన్నీ లీగల్ టెండర్స్. సో 2 టైప్స్ ఉంటాయి, రీటైల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, హోల్సేల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. రీటైల్ అంటే పబ్లిక్ యూస్కి, హోల్సేల్ అంటే బ్యాంక్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్కి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన డిజిటల్ ఫుడ్ కూపన్ ఏంటి? రీటైల్ ఫుడ్ కూపన్, రీటైల్ సిబిడిసి. సో ఎందుకు న్యూస్లో ఉందంటే ఫస్ట్ టైం ఇలాంటి ఒక మూవ్ తీసుకొచ్చాం కాబట్టి న్యూస్లో ఉంది. సో దాట్స్ ఇట్ అబౌట్ ది ఆర్టికల్. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇవి రెండు, ఇదొక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ఇదొక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఈ 2 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మర్జ్ అయ్యి ఒక మెగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్గా ఫామ్ అవ్వాలి అని ప్లాన్ చేస్తున్నాయి. సో ఇలా అయిన తర్వాత ఈ 2 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మర్జ్ అయితే ఫామ్ అయ్యే న్యూ బ్యాంక్ విల్ బీ ది సెకండ్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా. మరి ఫస్ట్ లార్జెస్ట్ ఏంటి అంటే ఎస్బీఐ అండ్ ఇట్స్ అఫిలియేట్స్, 8 అఫిలియేట్స్ వాళ్ళు మర్జ్ అయిపోయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిపోయారు కదా. సో దాట్ ఈస్ ది ఫస్ట్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. సెకండ్ వచ్చేసి ఇది అవుతుంది, యూబీఐ ప్లస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దిస్ విల్ బి ది సెకండ్. మరి ఇన్ ఆల్ ద బ్యాంక్స్ అంటే ఇది ఓన్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో సెకండ్ ఉంది అంటున్నాం. మరి అన్ని బ్యాంక్స్ని కన్సిడర్ చేస్తే ఏ నెంబర్ అంటే హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ అండ్ దెన్ దిస్ బ్యాంక్ యూబీఐ ప్లస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి థర్డ్ లార్జెస్ట్ బ్యాంక్ అవుతుంది ఇండియాలో. ఆబ్జెక్టివ్ ఏంటి? అగైన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఒక నంబర్ రెడ్యూస్ చేసి వాటి యొక్క ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేయడం అనేది ఇస్ ది మేజర్ ఆబ్జెక్టివ్. Consolidate smaller banks into stronger large bank and improve efficiency, capital strength and global competitiveness. So ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి we are making this move. Key highlights ఏంటి? Create one largest public sector bank, second largest public sector bankలో second largest, ఓవరాల్లో వచ్చేసి థర్డ్ లార్జెస్ట్. ఆల్ రైట్, థర్డ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి తర్వాత ఈ బ్యాంక్ అవుతుంది ద మర్జ్డ్ వర్షన్ ఆఫ్ ది యూబీఐ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ మర్జర్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్, లార్జర్ బ్యాలెన్స్ షీట్ అండ్ లెండింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, బ్రాంచెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి, కస్టమర్ బేస్ ఇంక్రీజ్ అవుతుంది, స్ట్రాంగర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది అండ్ బెటర్ గ్లోబల్ బ్యాంకింగ్ ప్రెజెన్స్ ఉంటుంది. సో జనరల్గా ఈ ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. స్టేబుల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉండాలి అంటే సో టాప్ టియర్ బ్యాంక్స్ ఏవైతే ఎక్కువ లార్జ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ ఉండాలి యాక్చువల్గా. కానీ మన ఇండియాలో ఎలా ఉంది? రివర్స్ అనమాట.
సో జనరల్గా ఇలా ఉండాలి. లార్జ్ బ్యాంక్స్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ ఇలా ఎక్కువ బ్యాంక్స్ ఉండాలి అండ్ స్మాల్ అండ్ పేమెంట్స్ బ్యాంక్స్ తక్కువ ఉండాలి. కానీ ఇండియాలో ఆపోజిట్, లార్జ్ బ్యాంక్స్ 2-3 ఉన్నాయి, మిగతావన్నీ స్మాల్ బ్యాంక్స్ ఉన్నాయి. సో విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు వాట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ గ్లోబల్లీ. సో ఈ యొక్క గ్లోబల్ స్టాండర్డ్స్తోని మనం అఫర్మ్ అవ్వడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మూవ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, సో బేసిక్ స్టాట్స్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో యూ జస్ట్ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దాట్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆర్టికల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచెస్ చక్ర సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టు బూస్ట్ 100 trillion ఇన్వెస్ట్మెంట్ ఇన్ సన్రైజ్ సెక్టర్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, చక్ర అండ్ సన్రైజ్ సెక్టర్స్. సన్రైజ్ సెక్టర్స్ అంటే ఏంటి అంటే వీటిలో అయితే గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుందో, సో ర్యాపిడ్ గ్రోత్ పొటెన్షియల్ ఉంటుందో వాటిని మనం సన్రైజ్ సెక్టర్స్ అంటాము. ఇప్పుడు గ్రో అవుతున్నాయి కానీ ఇన్ ఫ్యూచర్ కొంచెం మనం టేక్ కేర్ చేస్తే ర్యాపిడ్ గ్రోత్ పొటెన్షియల్ని షో చేస్తాయి కాబట్టి మనం వాటిని సన్రైజ్ సెక్టర్స్ అంటున్నాము. ఆల్ రైట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఎస్బీఐ అంటే ఇందాక చదివాం మనం, ఇట్ ఈస్ ది లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా, లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అండ్ లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. సో ఇట్ లాంచెస్ చక్ర విచ్ ఇస్ అ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టు బూస్ట్ 100 trillion ఇన్వెస్ట్మెంట్ ఇన్ సన్రైజ్ సెక్టర్స్. సో 100 trillion ఇన్వెస్ట్మెంట్ ఈ సన్రైజ్ సెక్టర్స్లో పెడుతున్నాము. అంటే సన్రైజ్ సెక్టర్స్ అంటే ఏం చదివాము, ఆల్రెడీ గ్రోయింగ్, కొంచెం ఇన్వెస్ట్మెంట్ మంచిగా పెట్టి కొంచెం ప్రాపర్ ఫ్రేమ్వర్క్ ఉంటే దెన్ దే విల్ షో ర్యాపిడ్ గ్రోత్. సో ఇప్పుడు ఇవి ఆల్రెడీ గ్రోయింగ్, దీంట్లో మనం 100 trillion ఇన్వెస్ట్ చేస్తున్నాము విచ్ విల్ షో ర్యాపిడ్ గ్రోత్, ఈజ్ ఎ గుడ్ మూవ్, రైట్. నా చక్ర అనేది ఏంటి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఎవరు లాంచ్ చేశారు, ఎస్బీఐ లాంచ్ చేసింది. ఎస్బీఐ ఏంటి, లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఫైనాన్సింగ్ సన్రైజ్ సెక్టర్ క్రూషియల్ ఫర్ ఇండియాస్ గ్రోత్. సో ఈ సన్రైజ్ సెక్టర్స్ ర్యాపిడ్గా గ్రో అవ్వడం వల్ల ఎకనామిక్ గ్రోత్ కూడా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. ఆబ్జెక్టివ్ అంటే సేమ్, ఎమర్జింగ్ అండ్ హై గ్రోత్ సెక్టర్స్ని ప్రమోట్ చేయడం, సపోర్ట్ చేయడం, విచ్ డ్రైవ్స్ ఇండియాస్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అగైన్ ఇలా ఇక్కడ ఉన్న మన గ్రోత్ ర్యాపిడ్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి సీయింగ్ ర్యాపిడ్ చేంజ్ అనమాట. ఒక్కసారిగా మనము గ్రోత్ పొటెన్షియల్ అనేది ఇంక్రీజ్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ అయిపోవడాన్ని ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాము. జనరల్గా ఈ వర్డ్ ఎలా ఒరిజినేట్ అయింది అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ప్రైమరీ సెక్టర్, దెన్ సెకండరీ సెక్టర్, దెన్ టు టెరిషరీ సెక్టర్ అని మొదలైంది. బట్ ఇన్ ఇండియా వీ హ్యావ్ సీన్ డైరెక్ట్ జంప్ ఫ్రమ్ ప్రైమరీ సెక్టర్ టు ది సర్వీస్ సెక్టర్. ఈ మధ్యలో ఉన్న ఇండస్ట్రియలైజేషన్ని మనం అంతగా పట్టించుకోలేదు, అంటే పట్టించుకున్నాము బట్ గ్రోత్ పొటెన్షియల్ అనేది డైరెక్ట్గా ప్రైమరీ టు టెరిషరీకి షిఫ్ట్ అయిపోయింది. సో దాన్ని స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్, స్ట్రక్చరల్ రెట్రోగ్రెషన్ అంటాము. ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే గ్రోత్ పొటెన్షియల్. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, లెండింగ్ ఆపర్చునిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ది బేసిక్ ఫ్యాక్ట్స్. ఎవరితో కొలాబరేట్ అవుతున్నారు, ఎస్బీఐ అనేది 21 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేసుకుంది. బేసికలీ అన్ అగ్రిమెంట్, 21 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్తో ఎస్బీఐ అనేది అగ్రిమెంట్ సైన్ చేసుకుంది. అండ్ దాట్స్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్వెస్ట్ మోర్ ఇన్ ది సన్రైజ్ సెక్టర్స్. ఇట్ ఈస్ అ జాయింట్ project finance teams working together under the Chakra and enable co-financing and capacity building. Co-financing ante kalisi finance cheyadam and capacity building will obviously increase. ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఫండింగ్ ఇంక్రీజ్ ఫ్యూచర్ సెక్టర్స్కి ఫండింగ్ ఇంక్రీజ్ అవుతుంది, ఫైనాన్సింగ్ ఎకో సిస్టమ్ స్ట్రెంథెన్ అవుతుంది. సో ఆల్ దీస్ ఆర్ ది బేసిక్ ఫ్యాక్ట్స్ అబౌట్ ది ఎస్బీఐ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ చూసాము. ఒరిజినల్గా ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా స్టార్ట్ అయింది, 1955లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ముంబైలో హెడ్ క్వార్టర్స్ ఉంది. చైర్మన్ వచ్చేసి ఇన్ 2026 చెల్ల శ్రీనివాసులు శెట్టి గారు చైర్మన్గా ఉన్నారు. అండ్ కీ ఫీచర్స్, లార్జెస్ట్ బ్రాంచ్ నెట్వర్క్, strong global presence and UNO platform. Yeah, every SBI customer is also part of the UNO platform that they provide. డిజిటల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది త్రూ యూనో ప్లాట్ఫామ్. ఇది కూడా గుర్తుంచుకోండి బికాస్ ఇట్ బికమ్స్ ఈజీ ఇన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వేర్ దే ఆస్క్ విచ్ పర్టికులర్ బ్యాంక్ హ్యాస్ విచ్ పర్టికులర్ ప్లాట్ఫామ్. నెక్స్ట్, యూనియన్ బడ్జెట్లో 3 మేజర్ థింగ్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. వన్ బీయింగ్ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ కట్ టు 2%. నెక్స్ట్, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఇంట్రెస్ట్ ఎగ్జెంప్ట్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటీఆర్ డెడ్లైన్స్ని ఎక్స్టెండ్ చేయడం. సో ఈ 3 ఇంపార్టెంట్ మెజర్స్ ఇన్ ది యూనియన్ బడ్జెట్ 2026-27లో చూసాము. ఏంటి? ఫస్ట్, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ కట్ చేశారు 2%. సో ఓవర్సీస్ టూర్ ప్యాకేజెస్కి 2%కి తగ్గించారు ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అంటే ఏంటి బేసిక్లీ అంటే, సో దిస్ ఈజ్ ది ఒరిజిన్ ఆఫ్ ది సర్వీస్ ఆర్ ది ప్రోడక్ట్ అనుకోండి. సో మనం ఇది కస్టమర్కి అందించే కంటే ముందే ఇక్కడ ఈ సోర్స్ దగ్గరే మనం కొంచెం ట్యాక్స్ని కలెక్ట్ చేస్తాము. దాట్ ఈస్ కాల్డ్ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. నెక్స్ట్, సో అండర్ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ అంటే యాక్చువల్గా ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అట్లీస్ట్ అ బ్రీఫ్ ఐడియా ఆఫ్ వాట్ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ఈస్. ఏంటి అంటే, రెసిడెంట్ ఇండియన్స్ అంటే ఇండియన్ పీపుల్, ఇండియాలో రెసిడెంట్ అవుతున్న ఇండియన్స్ ఆర్ పీపుల్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఆర్ అలౌడ్ టు ట్రాన్స్ఫర్ ఫారెన్ కరెన్సీ అండర్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్. ఫారెన్ కరెన్సీని ట్రాన్స్ఫర్ చేయడానికి అలవెన్స్ ఉంటుంది త్రూ ది లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్. కానీ వీ కాంట్ ట్రాన్స్ఫర్ దీస్ ఫారెన్ కరెన్సీస్ ఫర్ బెట్టింగ్ అవ్వచ్చు, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి మనం ట్రాన్స్ఫర్ చేయడానికి లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ అనేది ఒప్పుకోదు. సో మనం బేసిక్గా రెమిటెన్స్ వేరే కంట్రీస్కి పంపిస్తున్నప్పుడు దాన్ని మనం లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ అంటాము. బేసిక్ అండర్స్టాండింగ్. సో దీంట్లో కూడా ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్కి ట్యాక్స్ని 2%కి తగ్గించేశారు. నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి ఇక్కడ ఆల్రెడీ చేశారు కదా, డెడ్లైన్ అనేది ఎక్స్టెండ్ అయింది ఫ్రమ్ 31st December టు 31st March దిస్ ఇయర్. ఫైలింగ్ డెడ్లైన్స్ ఇంక్రీజ్ చేశారు. ఆల్ రైట్. నెక్స్ట్ వచ్చేసి మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్. సో ఇలా నార్మల్గా ట్రాన్స్పోర్ట్ రోడ్స్ పైన యాక్సిడెంట్ అవుతున్నప్పుడు వాళ్ళు క్లెయిమ్స్ అండ్ సెటిల్మెంట్స్ చేసుకుంటారు కదా, దాట్ హ్యాస్ టు బి ట్యాక్స్ ఫ్రీ, ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్. ఎందుకు అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ రిలీఫ్ టు యాక్సిడెంట్ విక్టిమ్స్. సో ఇలాంటి ఒక మంచి పేమెంట్ని మనము ట్యాక్స్ చేయొద్దు అని గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్. సో ఈ ట్రిబ్యునల్కి వెళ్ళిన తర్వాత ఈ ట్రిబ్యునల్ ఎలాంటి అవార్డ్ అయితే ఇస్తుందో, ఈదర్ టు ది పార్టీ ఏ ఆర్ పార్టీ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ది యాక్సిడెంట్, ఎవరికి ఇచ్చినా కానీ దే ఆర్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ పేయింగ్ ట్యాక్స్ ఆన్ దిస్. నెక్స్ట్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ యూపీఐ హిట్స్ రికార్డ్. సో యూపీఐ ఇన్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అనమాట. అక్రాస్ ద గ్లోబ్ మనం కంపేర్ చేసుకుంటే ఇండియాస్ పేమెంట్ కార్పొరేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ వన్ ఇన్ ది గ్లోబ్. సో ఇక్కడ ఏంటి అంటే రికార్డ్ పర్ఫార్మెన్స్, మంచి పర్ఫార్మెన్స్ ఉంది, బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది, చాలామంది యూజర్స్ పెరుగుతున్నారు, సేఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. సో ఇలాంటి బేసిక్ దీస్ థింగ్స్ ఈవెన్ ఇఫ్ ఎగ్జామ్లో వచ్చినా కానీ లుకింగ్ ఎట్ ది టోన్ ఆఫ్ ది సెంటెన్స్ వీ కుడ్ బీ ఈజీలీ ఏబుల్ టు ఎలిమినేట్. బట్ ఏం మనం ఎక్కువ నేర్చుకోవాలి, లైక్ ఆల్ దీస్ ట్రెండ్స్, ది డేటా అండ్ ఆల్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఇట్స్ more important to learn what NPCI is. సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక అంబ్రిల్లా ఆర్గనైజేషన్. దేనికి అంటే రీటైల్ పేమెంట్ సిస్టమ్స్కి. సో ఇది ఎలాంటి పేమెంట్స్ని ప్రమోట్ చేస్తుంది అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ అంటాము, ఆధార్ కార్డ్ బేస్డ్ పేమెంట్ సర్వీసెస్. నెక్స్ట్ వచ్చేసి భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అంటాము, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్, చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అంటాము త్రూ చెక్స్, దెన్ ఇమీడియట్ పేమెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ యూపీఐ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. రీసెంట్గా యూపీఐ లైట్ కూడా వచ్చింది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూపీఐ అండ్ యూపీఐ లైట్ కూడా తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకా 123 పే అని ఒకటి ఉంటుంది. 123 పే అంటే ఫీచర్ ఫోన్స్లో కూడా ఇలా పేమెంట్ ఎకో సిస్టమ్ని ప్రమోట్ చేసేదన్నమాట. నెక్స్ట్ ఏటీఎం క్యాష్ విత్డ్రాల్స్, కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాల్స్. ఇఫ్ యూ గో టు అన్ ఏటీఎం యూ నీడ్ నాట్ క్యారీ యువర్ కార్డ్ నౌ. అక్కడ డైరెక్ట్గా మనకి యూపీఐ అనేసి కనిపిస్తుంది. సో వీ జస్ట్ హ్యావ్ టు స్కాన్ అండ్ పే అండ్ విల్ గెట్ ది లిక్విడ్ క్యాష్. నెక్స్ట్ వచ్చేసి యూపీఐ సర్కిల్ అని. యూపీఐ సర్కిల్ అంటే ఏంటి? మల్టిపుల్ పీపుల్ కెన్ యూస్ వన్ పర్టిక్యులర్ యూపీఐ. ఇప్పుడు ఫాదర్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, సో ఫాదర్ అవైలబుల్గా లేరు ఆర్
ఏదైనా మీటింగ్లో ఉన్నారు అన్నప్పుడు పిల్లలు ఫ్రమ్ అదర్ ఫోన్ ఆల్సో కెన్ గెట్ యాక్సెస్ టు ది యూపీఐ అకౌంట్ ఆఫ్ దేర్ పేరెంట్స్. అంటే మల్టిపుల్ పీపుల్ ఒకటేసారి యూజ్ చేయొచ్చు అనమాట. సో యూపీఐ సర్కిల్. నెక్స్ట్, సో ఇవన్నీ ఆర్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేశాము? 2008లో. ఎవరు? ఆర్బీఐ. ప్రమోటెడ్ బై ఆర్బీఐ అండ్ ఇండియాస్ బ్యాంకింగ్ అసోసియేషన్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో. సో మోస్ట్ ఆఫ్ ద మేజర్ బ్యాంక్స్ రిలేటెడ్ అన్ని హెడ్ క్వార్టర్స్ జనరల్గా ముంబైలో ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ వైల్ మార్కింగ్ అవర్ రెస్పాన్స్. బట్ మోస్ట్లీ అయితే ముంబైలో ఉంటాయి. ఇప్పుడు ముంబైలో లేనివి ఏదైనా కనిపించాయి అంటే దెన్ మేక్ ఎ స్పెషల్ నోట్ ఆఫ్ ఇట్. ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రమోట్ క్యాష్లెస్ ఎకానమీ అండ్ స్ట్రెంథెన్ డిజిటల్ పేమెంట్స్. సో ప్రోడక్ట్స్ అన్నీ మనం చూసాము. దీస్ ఆర్ ది ప్రోడక్ట్స్ ఆఫ్ ది ఎన్పిసిఐ. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అప్రూవ్స్ ఫస్ట్ యూఎస్ డాలర్ బ్యాక్డ్ స్టేబుల్ కాయిన్. స్టేబుల్ కాయిన్ అంటే ఏంటి? ఇట్స్ టైప్ ఆఫ్ ఎ క్రిప్టో కరెన్సీ. దేన్నైతే మనం ఒక స్టేబుల్ యాసెట్ అవ్వచ్చు, స్టేబుల్ కరెన్సీ అవ్వచ్చు, దానికి మనం పెగ్ చేసి పెడతాము. పెగ్ అంటే ఏంటి? దానికి లింక్ చేసి పెడతాము. దాన్ని మనం స్టేబుల్ కాయిన్ అంటాము. సో ఈ స్టేబుల్ కాయిన్ ఈ యుఏఈ వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ లాంచ్ చేసిన స్టేబుల్ కాయిన్ దేనికి పెగ్ అయ్యి ఉంది, దేనికి లింక్ అయ్యి ఉంది అంటే యుఎస్ డాలర్కి. సో దాట్ ఈస్ ఇట్. సో దాన్ని మనం వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది యుఏఈ లాంచ్ చేసిన దాన్ని ఏమంటాము అంటే యుఎస్డియు. సో దిస్ ఇస్ ద స్టేబుల్ కాయిన్ ఆఫ్ ది యుఏఈ అనమాట. సో దిస్ ఇస్ ద బేసిక్ ఫ్యాక్ట్స్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ వాట్ అ స్టేబుల్ కాయిన్ యాక్చువల్లీ ఈజ్. నెక్స్ట్ వచ్చేసి ది లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ది డే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్స్ వినయ్ మురళీధర్ as MD and CEO of Yes Bank. Again, the CEO and appointments related topicsలో ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్గా చెప్పొచ్చు. బట్ యూ నీ నాట్ మెమరైజ్ లైక్ ఎవ్రీ పర్టికులర్ బ్యాంక్కి ఎవరు MD and CEO అని మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఒక పాసింగ్ రిఫరెన్స్ లాగా చదివేసి వదిలేయండి. మేక్ ష్యూర్ దట్ యూ అండర్స్టాండ్ ది అగైన్ Yes Bank headquartered in Mumbai. Regulatory aspect approved by RBI. సో ఎన్ష్యూర్స్ ఫిట్ అండ్ ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్యాంక్స్. వై న్యూస్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే అపాయింట్మెంట్ జరిగింది మేజర్ ప్రైవేట్ బ్యాంక్లో కాబట్టి ఇట్స్ ఇన్ న్యూస్. సో యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ది నేమ్స్ యాజ్ సచ్ అకార్డింగ్ టు మీ, బట్ ఇట్స్ ఫైన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. ఓకే, సో వీ హ్యావ్ major like all these things which I won't recommend, but please have a look at. RBI internal appointments. Sonali Sen Gupta appointed as executive director, Indranil Bhattacharya as executive director, and Ajit whatever. So just go through the PDF once, just revise what we have discussed now, and please go through I'll let you know the important things that you have to revise once you finish this class. ఏంటి అంటే బేసిల్ నార్మ్స్, బేసిల్ 1, 2, 3 నార్మ్స్ ఉంటాయి. అవి ఏంటి ఒక్కసారి చూసుకోండి. నెక్స్ట్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా ఇంపార్టెంట్. లుక్ ఎట్ ఆల్ ది PYQs రిలేటెడ్ టు ద సేమ్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ రిలేటెడ్ రేషియోస్ చూసుకోవాలి. సో పేమెంట్స్ బ్యాంక్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇలాంటివన్నిటికీ కూడా ఈ రేషియోస్ లైక్ CRR, SLR అప్లికేబులా కాదా అనేది చూసుకోండి. అండ్ ఆల్సో ది క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాంక్స్, ఒక బ్రాడ్ ఐడియా తీసుకోవడం బెటర్. లైక్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, పేమెంట్ బ్యాంక్స్ అంటే ఏంటి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అంటే ఏంటి, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ఏంటి, వీటన్నిటికీ డిఫరెన్సెస్ ఏంటి, ఎలా ఎస్టాబ్లిష్ చేశారనేది ఒక్కసారి చూసుకోండి. సో దిస్ ఈస్ ఇట్ అబౌట్ టుడేస్ లెక్చర్. హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ రివైజ్. థ్యాంక్ యూ.